మానవ తప్పిదాలు ఏనుగుల పాలిట శాపంగా మారుతున్నాయి. అడవుల్లో నిర్మించిన రహదారులు, రైల్వే ట్రాకులు, విద్యుత్ కంచెలు ఏనుగుల పాలిట యమపాశాలవుతున్నాయి. నానాటికి అంతరిస్తున్న అడవులు గజరాజుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 15 రోజుల వ్యవధిలో 4 ఏనుగులు మృతి చెందిన ఘటనలు చిత్తూరు జిల్లాలో గజరాజుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. వారం రోజుల కిందట విద్యుద్ఘాతంతో ఓ ఏనుగు, అనుమానాస్పద స్థితిలో మరో ఏనుగు మృత్యువాత పడగా హోసూరు, కృష్ణగిరి ప్రాంతాల్లో రైలు, వాహనాలు ఢీకొని 2 ఏనుగులు మృతి చెందాయి. గత 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో 18 ఏనుగులు మరణించాయి. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 12 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులు సంచరించే ప్రాంతం కుంచుకుపోవడం వల్లే వీటి మరణాల శాతం నానాటికి అధికమవుతోంది. అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గి ఆహారం, నీరు ప్రధాన సమస్యగా మారి అరణ్యం నుంచి బయటకు వస్తున్న గజరాజులు మృత్యు తీరాలకు చేరుతున్నాయి. నీటి కోసం పంట పొలాలు, జనావాసాల ప్రాంతాలకు వస్తున్నాయి. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్న హైవోల్టేజ్ విద్యుత్ తీగల వల్ల గజరాజులు ప్రాణాలు వదులుతున్నాయి. దాహార్తితో బావుల్లో నీరు తాగడానికి వెళ్లి అందులో పడిపోయి మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్ల గజరాజులను సంరక్షించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్స్ మనం వాటి ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నా అలాంటి రూట్స్ లో మనం వేయకుండా మార్చుకోవడము, సోలార్ ఫెన్సింగ్ లాంటిది వేసుకోవడము, విజిలెంట్ గా ఫారెస్ట్ అఫీషియల్స్ అక్కడ పెట్టి, ఫారెస్ట్ వాచర్స్, గార్డ్స్ ఇలాంటి వాళ్ళని పెట్టి వాటి యొక్క మూవ్మెంట్స్ ని మనం కనుక్కొని వాటిని ఎప్పటికప్పుడు మిగిలిన వాళ్ళకి అందజేస్తూ ఆ రైల్వే స్పీడ్ తగ్గించుకోవడం, ట్రైన్ స్పీడ్ లాంటివి తగ్గించుకోవడం లాంటివి చేసి మనము ఇలాంటి విపత్తులు నివారించవచ్చు. శతాబ్దాల పూర్వం కర్ణాటకలోని సత్యమంగళం అటవీ ప్రాంతం నుంచి నల్లమల్ల అడవుల వరకు ఎలిఫెంట్ కారిడార్ విస్తరించి ఉండేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పం, శేషాచలం, తలకోన, కోడూరు అటవీ ప్రాంతాల్లో ఏనుగుల మందలు ప్రస్తుతం సంచరిస్తున్నాయి. జిల్లాలో 64 ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తలకోన అటవీ ప్రాంతంలోని ఏనుగులు మామిడికాయల సీజన్లో బయటకు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. చిన్నిగొట్టుకల్లు, ఎర్రావరిపాళెం, రామకుప్పం, వీకోట, గుడిపల్లి, కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం మండలాల్లో పంట పొలాలను గజరాజులు నాశనం చేస్తున్నాయి. కొన్ని చర్యలతో ఏనుగులను జనావాసాల నుంచి దూరంగా తరమవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగులకు ఇష్టమైన పంటలైన వరి కానీ, చెరకు కానీ, అరటి కానీ ఇటువంటి పంటలు ఒక 2-3 సంవత్సరాలుగా వేయకుండా ఉంటే వాటికి వెగటు పుట్టించే పంటలంటే మిరప, పూల కుస్మ ఇటువంటి పంటలు వేస్తే పంట పొలాలపై దాడిని కూడా తగ్గించవచ్చు. ఏనుగులను సులభంగా తరిమే పద్ధతి కూడా ఏమంటే ఒక తేనెటీగల శబ్దం ద్వారా, తేనెటీగల వల్ల దానికి ఎలిఫెంట్కి ఇరిటేషన్ వస్తుంది. సో శబ్దం అది 1 కిలోమీటర్ దూరం నుంచి ఉంటే కూడా అది బయటకు రాకుండా అట్టే పోయేదానికి అవకాశం ఉంది. అలాగే మిరప పొడితో తయారు చేసిన నుగ్గు పొగ రాజేయడం వల్ల కూడా ఏనుగు ఆ పొగకి భయపడి దూరంగా ఉండేదానికి చిన్న చిన్న చిట్కాలు లాంటివి, ఈ చిట్కాల వల్ల కూడా మనం ఏనుగులని దూరంగా తరిమేదానికి అవకాశం ఉంటుంది.